నమస్కారం. ఈరోజు టాపిక్ పేరు రీజనింగ్. దీంట్లో మనము క్యాలెండర్స్ అనే టాపిక్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ముందుగా మనకి ఇక్కడ రెండు రకాల క్యాలెండర్స్. ఒకటి వచ్చేసి మనకి నార్మల్ క్యాలెండర్, ఇంకొకటి నార్మల్ ఇయర్, ఇంకొకటి లీప్ ఇయర్. ఇప్పుడు నార్మల్ ఇయర్ అనగా దీంట్లో మొత్తం మనకి 365 రోజులు ఉంటాయి. సో మనకి నార్మల్ ఇయర్లో 365 రోజులు ఉంటాయి. సో ఈ 365 రోజులని మనము 7తో డివైడ్ చేసినట్టయితే, అంటే డివైడ్ బై 7 చేసినట్టయితే మనకి మొత్తము 52 అంటే 52 వారాలు ప్లస్ మనకి రిమైండర్ 1 వస్తుంది. అంటే మనకి 52 వారాలు 52 వీక్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా డే వస్తుంది, ప్లస్ 1 ఎక్స్ట్రా డే. సో మనం ఈ ఎక్స్ట్రా డేని విషమ దినం అని కూడా అనొచ్చు. సో ఈ ఎక్స్ట్రా డేని మనము విషమ దినం అని కూడా అనొచ్చు. సో ఉదాహరణకి మనము ఈరోజు తీసుకున్నట్టు అయితే, ఈరోజు వచ్చేసి ఒకవేళ మార్చ్ 26 సోమవారం అని మనం అనుకుంటే, మార్చ్ 26 మనం మండే అయితే సోమవారం అని అనుకుంటే, సో మనకి 2018 మార్చ్ 26 సోమవారం అని అనుకుంటే 2019 మార్చ్ 26 ఏమవుతుంది అన్న ప్రశ్న మనకి వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి 2018 మార్చ్ 26 నుంచి 2019 మార్చ్ 26 మధ్యలో ఏముంటాయి, ఎన్ని రోజులు ఉంటాయి అంటే మొత్తం మనకి ఇక్కడ 365 రోజులు ఉంటాయి. సో మనం దీన్ని డివైడ్ బై 7 చేసినట్టయితే, 7 ఎందుకు చేయాలి అంటే మనకి వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి మనం దీన్ని ఎప్పుడు 7తోనే డివైడ్ చేయాలి. సో ఇలా చేసినట్టు అయితే నాకు మొత్తం 52 వారాలు ప్లస్ 1 ఎక్స్ట్రా డే వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఈరోజు ఒకవేళ మార్చ్ 26 2018 అనుకున్నట్టు అయితే, ఈరోజు సోమవారం అయితే మనకి ఇలా సోమవారం ప్రతి సోమవారం ఇలా మనకి 52 సార్లు సోమవారం వచ్చిన తర్వాత మనకి ప్లస్ 1 డే అనేది మనకి ఎక్స్ట్రా డే వస్తుంది. సో అందుకని నేను 365 డివైడ్ బై 7 చేసినప్పుడు నాకు 52 వారాలు ప్లస్ 1 ఎక్స్ట్రా డే వస్తుంది. కాబట్టి నేను దీనికి ఏం చేయాలి అంటే ఇక నేను ప్లస్ 1 అనేది ఇక్కడ నేను యాడ్ చేయాలి. సో ప్లస్ 1 యాడ్ చేసినప్పుడు మండే ప్లస్ 1 ఏమవుతుందంటే మనకి ఇక్కడ ట్యూస్డే అవుతుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ట్యూస్డే అంటే మంగళవారం అనే ఆన్సర్ మనకి ఇక్కడ వస్తుంది. అదేవిధంగా లీప్ ఇయర్ చూసుకున్నట్టయితే, ఇక్కడ లీప్ ఇయర్లో మనకి మొత్తం ఉన్న రోజులు వచ్చేసి 366. సో 366ని డివైడ్ బై 7 చేసినట్టు, 7 ఎందుకు చేయాలి అంటే మనకి వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి మనము డివైడ్ బై 7 చేయాలి. అప్పుడు మనకి 52 వీక్స్ అంటే మనకు 52 వారాలు. సో మనకి ఇక్కడ 52 వారాలు ప్లస్ 2 వస్తుందన్నమాట. ఇక్కడ 2 ఏంటంటే ఇక్కడ రిమైండర్ అనేది 2. సో ఇక్కడ మన 2 విషమ దినాలు అంటే మనకి 2 ఎక్స్ట్రా డేస్ అనేవి వస్తాయి. సో వీటిని మనం ఆడ్ డేస్ అనుకోవచ్చు, ఎక్స్ట్రా డేస్ అనుకోవచ్చు, విషమ దినాలు అని అనుకోవచ్చు. సో మనకి ఇక్కడ 2 ఎక్స్ట్రా డేస్ వస్తాయి, ఆర్ లేకపోతే 2 ఆడ్ డేస్ వస్తాయి. అంటే 2 ఎక్స్ట్రా డేస్ కానివ్వండి, లేకపోతే దీన్ని ఆడ్ డే అంటే విషమ దినం అని కూడా మనము అనొచ్చు. దీని అర్థం ఏమనగా, ఒకవేళ 2018 ఫిబ్రవరి 20 మనము మండే అనుకుంటే, ఒకవేళ మనము 2018 ఫిబ్రవరి 20 మండే అనుకుంటే 2019 ఫిబ్రవరి 20 ఏమవుతుంది అంటారు. సో అప్పుడు మనము ఇది మనకి ఇక్కడ 2018 నుంచి 2019 అంటే ఇక్కడ మనకు ఫిబ్రవరి 20 నుంచి అడుగుతున్నారు. సో మనకి తెలుసు, మనం ఇది చూసుకున్నట్టు అయితే ఇప్పుడు, సో దీంట్లో మనకి ఫిబ్రవరి 20 నుంచి అడిగినప్పటికీ, అంటే ఇక్కడ ఉదాహరణకి నేను ఇక్కడ 2018 రోజులు ఇక్కడ నేను 2016 తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఇక్కడ 2016 అనేది ఇక్కడ లీప్ ఇయర్. సో ఇక్కడ 2016 ఫిబ్రవరి 20 సోమవారం అయితే 2015 ఫిబ్రవరి 20 ఏమవుతుంది అని అడుగుతారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2016 వచ్చేసి ఇక్కడ మనకి ఒక లీప్ ఇయర్. సరే, ఒక సంవత్సరము అది లీప్ ఇయరా కాదా అని ఎలా తెలుస్తుందంటే, ఇచ్చిన సంవత్సరాన్ని మనము డివైడ్ బై 4 చేయాలి. అంటే మనము ఉదాహరణకి 2016ని లీప్ ఇయర్ అని అనుకున్నాను. ఎలా అంటే దీన్ని డివైడ్ బై 4 చేసినప్పుడు ఈ లాస్ట్ 2 నెంబర్లు ఒకవేళ 4తో పోయినట్టయితే అది నాకు లీప్ ఇయర్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు 2018 తీసుకుంటాను. ఇక్కడ 2018 లీప్ ఇయరా కాదా అంటే
మనం 2018ని డివైడ్ బై 4 చేసినట్టు లాస్ట్ ఉన్న 18 ఉన్న అంకె పోదనమాట. సో దానివల్ల 2018 అనేది లీప్ ఇయర్ కాదు, 2016 అనేది మనకి ఇక్కడ లీప్ ఇయర్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా అని ఇక్కడ మనం చూసుకోవాలి. సో మనకు తెలుసు ఇచ్చిన ఇయర్ని డివైడ్ బై 4తో చేస్తే ఒకవేళ లాస్ట్లో ఉన్న 2 నెంబర్లు కనుక 4తో పోయినట్టయితే అది మనకు లీప్ ఇయర్ అవుతుంది, పోనట్టు అయితే అది మనకు లీప్ ఇయర్ అనేది ఇక్కడ కాదు. సో ఇప్పుడు ఇచ్చిన ప్రశ్న ఏమనగా 2016 ఫిబ్రవరి 20 సోమవారం అయితే మండే అయినప్పుడు 2017 ఫిబ్రవరి 20 ఏమవుతుంది అంటాడు. సో ఇప్పుడు మనం ముందుగా లెక్కించాల్సింది ఏంటంటే 2016 నుంచి 2017 మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే నాకు మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయి అని తెలుసుకోగా నాకు ఇక్కడ మొత్తం 366 రోజులు ఉన్నాయి. ఎందుకు ఇక్కడ నాకు 366 రోజులు వచ్చాయి, ఎక్స్ట్రా రోజు ఎందుకు వచ్చింది అంటే మనకు తెలుసు లీప్ ఇయర్లో మనకి ఫిబ్రవరి నెలలో మనకి 29 రోజులు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఫిబ్రవరి 20 అని ఉంది. అంటే ఇప్పుడు నేను ఫిబ్రవరి 20 నుంచి ముందుకు వెళ్తే నాకు ఫిబ్రవరి 21, 22, 23 అలా వస్తుంది. కానీ 2016 లీప్ ఇయర్ కాబట్టి సో 2016లో నాకు ఇక్కడ ఫిబ్రవరిలో నాకు మొత్తం ఉండే రోజులు ఎన్ని అంటే 29 రోజులు. అంటే మామూలు సంవత్సరంలో వచ్చేసి మనకు ఫిబ్రవరిలో మాత్రం 28 రోజులు ఉంటాయి. కానీ లీప్ ఇయర్కి వచ్చేసరికి మనకి ఈ రోజులో ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ +2 అనేది ఇక్కడ వచ్చింది. సో మనకు నార్మల్ ఇయర్లో ఇక్కడ +1 అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఫిబ్రవరి 29లో ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ +2 అనేది ఇక్కడ మనకి వచ్చింది. సో ఈ విధంగా మనకి 366 రోజులు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనము 7తో డివైడ్ చేసినప్పుడు 52 వారాలు ప్లస్ 2 విషమ దినాలు అంటే 2 ఎక్స్ట్రా డేస్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. సో అప్పుడు నేను దీన్ని మండే +2 అని రాసుకోవాలి. సో మండే +2 అని రాసినప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ నాకు వెడ్నెస్డే వస్తుంది. సో ఇక్కడ నాకు ఇక్కడ ఆన్సర్ అనేది బుధవారం వస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ ఇదే ప్రశ్న 2016 మార్చ్ 3 సోమవారం అవుతే ఒకవేళ మండే అవుతే అన్నాడు అనుకోండి, అప్పుడు 2017 అంటే 2017 మార్చ్ 3 ఏమవుతుంది అంటారు. సో ఇక్కడ మనము చేయాల్సింది ఏంటంటే 2016 మార్చి నుంచి 2017 మార్చి మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయో మనం చూసుకోవాలి. సో ఆ విధంగా ఎన్ని రోజులు ఉన్నాయో చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు 365 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 360 రోజులు ఎందుకు ఉన్నాయి అంటే ఇక్కడ మనం ఆల్రెడీ 2016 సంవత్సరము లీప్ ఇయర్ అయినప్పటికీ అంటే మనం దాన్ని 4తో డివైడ్ బై చేస్తే మనకు అది 4తో పోతుంది. పోయినప్పటికీ మనం ఇక్కడ ఫిబ్రవరి 29 అనేది మనం ఇక్కడ క్రాస్ చేసాము. అంటే మనము ఫిబ్రవరి 29 అని దాటి వెళ్ళాము కాబట్టి ఇక్కడ 2016 నుంచి 2010 అంటే ఇక్కడ మనం ఫిబ్రవరి దాటాము ఇక్కడ అంటే ఫిబ్రవరి దాటి మార్చికి వచ్చాము ఇక్కడ. సో మార్చికి వచ్చాం కాబట్టి మనకి ఇక్కడ ఉన్న మొత్తం రోజుల సంఖ్య ఎన్ని అంటే ఇక్కడ 365 అని నేను ఇక్కడ చెప్పొచ్చు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 365 వచ్చింది కాబట్టి డివైడ్ బై 7 చేయగా మనకు 52 వారాలు ప్లస్ 1 ఎక్స్ట్రా డే వస్తుంది. సో అందుకు ఇక్కడ మండే +1 అని రాసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ట్యూస్డే అంటే మంగళవారం అని వస్తుంది. ఓకే, ఇది అభ్యర్థులు ఒక నార్మల్ ఇయర్లో ఆడ్ డేస్ ఎలా కనుక్కోవాలి, ఒక లీప్ ఇయర్లో ఎలా ఆడ్ డేస్ కనుక్కోవాలి ఇప్పుడు మనం చూసాము. సో దానికి అనుకున్నట్టు ఒక 2 ప్రశ్నలు కూడా ఇక్కడ మనం ఒక 3 ప్రశ్నలు కూడా మనం ఇక్కడ చేసి చేయడం జరిగింది. ఇంకొక ఆడ్ డేస్ అంటే విషమ దినాలు నెలలో ఎలా కనుక్కోవాలి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనము నెలలో విషమ దినాలు ఎలా కనుక్కోవాలి అని చూసినట్టయితే ఇక్కడ కూడా ఒకటే చేయాలి, అది ఇచ్చిన రోజులోని డివైడ్ బై 7తో చేస్తే మనకి ఎన్ని ఎక్స్ట్రా రోజులు వస్తుంది అని చెప్పేది మనకి ఇక్కడ విషమ దినాలు ఆర్ ఎక్స్ట్రా డేస్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనం ఇక్కడ జనవరి తీసుకుందాము. సో జనవరిలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి అంటే జనవరిలో మనకు తెలుసు 31 రోజులు ఉంటుంది. సో దీన్ని మనము 7తో డివైడ్ బై చేసినట్టయితే సో 31 ఉంటుంది, డివైడ్ బై 7 చేసినట్టయితే మనకి ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందంటే నాకు ఇక్కడ రిమైండర్ అనేది నాకు ఇక్కడ 3 అని వస్తుంది. అంటే జనవరిలో ఉన్న విషమ దినాలు అంటే జనవరిలో ఉన్న ఎక్స్ట్రా డేస్ ఎన్ని అంటే ఇక్కడ నేను 3 అని ఇక్కడ చెప్పచ్చు. అదే మనము ఫిబ్రవరి తీసుకున్నట్టయితే మనం ఇక్కడ ఫిబ్రవరిలో ఒక నార్మల్ ఇయర్లో వచ్చేసి మనకు 28 రోజులు ఉండొచ్చు, అదే లీప్ ఇయర్లో అయితే 29 రోజులు ఇక్కడ మనకి ఉండొచ్చు. సో ఒకవేళ మనము నార్మల్ ఇయర్ తీసుకుంటే దాన్ని మనము 28/7 అంటే 28 7తో చేసినట్టయితే మనకి రిమైండర్ ఎంత వస్తుందంటే రిమైండర్ అనేది మనకి ఇక్కడ 0 వస్తుంది. సో మనకి
8ని 7తో చేసినట్టయితే మనకి రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటే ఇక్కడ 0 అని చెప్పొచ్చు. అలానే 29లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే ఇక్కడ కూడా 29/7 చేస్తాము. అప్పుడు నాకు రిమైండర్ ఎంత వస్తుందంటే నాకు రిమైండర్ ఇక్కడ 1 వస్తుంది. అలానే ఇప్పుడు మార్చ్ చూద్దాం. సో మార్చ్లో ఉన్న ఆడ్ డేస్ ఎన్ని అంటే ఇక్కడ కూడా మనము 31 డేస్ ఉంటాయి దీంట్లో. సో దీంట్లో 31 డేస్ ఉంటాయి కాబట్టి నేను దీన్ని కూడా 31/7 అని చేసుకుంటాను. సో ఇలా 31/7 చేయగానే మనకి రిమైండర్ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకు రిమైండర్ అనేది ఇక్కడ మనకి 3 వస్తుంది. సో అలాగే ఇప్పుడు ఏప్రిల్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ కూడా ఏప్రిల్లో 30 రోజులే ఉంటాయి మనకి. సో 30/7 చేసినచో మనకు రిమైండర్ అనేది 2 వస్తుంది. సో విషమ దినాలు ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి ఏప్రిల్లో అంటే మనకు 2 ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే మేలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, ఎన్ని విషమ దినాలు ఉన్నాయంటే మేలో కూడా నేను 3 ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 31/7 చేస్తాము. సో 31/7 చేసినప్పుడు రిమైండర్ అనేది మనకి ఇక్కడ 3 వస్తుంది. అలానే జూన్లో ఎన్ని ఉన్నాయంటే జూన్లో 2 ఉన్నాయి. జూలైలో ఉన్నాయంటే మనకి ఇక్కడ జూలైలో కూడా 3 ఉన్నాయి. అదేవిధంగా ఆగస్టులో ఎన్ని విషమ దినాలు ఉన్నాయంటే ఆగస్టులో కూడా మనం 31 దినాలు ఉంటాయి. 31/7 చేసినచ్చు మనకు రిమైండర్ అనేది 3 వస్తుంది కాబట్టి ఇక్కడ విషమ దినాలు అంటే ఎక్స్ట్రా దినాలు వచ్చేసి మనకి 3 ఉంటాయి. అంటే ఎక్స్ట్రా రోజులు ఎన్ని ఉంటాయంటే మనకి ఇక్కడ 3 ఉంటాయి. అదేవిధంగా మనకి సెప్టెంబర్లో ఎన్ని ఉంటాయంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా డేస్ 2 ఉంటాయి. ఎందుకంటే సెప్టెంబర్లో మొత్తం 30 రోజులు 30/7 రిమైండర్ అనేది ఇక్కడ 2 వస్తుంది. అదేవిధంగా అక్టోబర్లో వచ్చేసి మనకి 31 దినాలు ఉంటాయి. 31/7 అనగా మనకి ఇక్కడ రిమైండర్ వచ్చేసి 3. నవంబర్లో మొత్తం మనకి ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయంటే ఇదే విధంగా 30/7 అంటే మనకి రిమైండర్ 2 వస్తుంది. 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. అలానే డిసెంబర్లో ఎన్ని ఉంటాయి ఎక్స్ట్రా డేస్ అంటే డిసెంబర్లో కూడా మనకు 31 రోజు ఉంటుంది. 31/7 అనగా మనకి ఇక్కడ 3 అని రిమైండర్ వస్తుంది. కాబట్టి విషమ దినాలు ఎన్ని ఉంటాయంటే ఇక్కడ 3 అని ఉంటాయి. సో మనము ఈ విధంగా ఇచ్చిన నెలలో ఎన్ని విషమ దినాలు ఉంటాయి, ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అని చూసినట్టయితే మనము ఇక్కడ ప్రతి నెలని ఆ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి దాన్ని 7తో డివైడ్ చేసినట్టయితే మనకి ఎంత రిమైండర్ వస్తుందో అది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక వారంలో ఎన్ని ఉన్నాయో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మనము ఒక వారంలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అని మనం చూసుకున్నట్టయితే ఉదాహరణకి మనము 52 వారాలు అనుకుందాం. అంటే ఇప్పుడు 52 వారాలలో అంటే 52 వీక్స్. సో మనకి ఇక్కడ 52 వీక్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అంటారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడన్నా వీక్ అని చూసినప్పుడు దాంట్లో ఆడ్ డేస్ వచ్చేసి ఎప్పుడు మనకి 0 ఉంటాయి. ఎందుకంటే మనం ఒక /7 చేసేదే వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి. సో వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి మనం /7 చేస్తున్నాము. కానీ ఇక్కడ 52 వారాలు అడుగుతున్నాడు. అంటే 52 వారాలు అంటే ఒక వారం వచ్చేసి మనకు 7 రోజులు. సో ఒక వారం వచ్చేసి 7 రోజులు అయినప్పుడు 52 వీక్స్ అంటే 52 వారాలు అన్నాడు. సో 52 వారాలు అంటే 52 × 7 రోజులు కాబట్టి మనకు అదే రోజు వస్తుంది కాబట్టి ఎప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేది మనకి ఇప్పుడు 0 ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇది ఎలా చేయొచ్చు అంటే 52 వీక్స్ అంటే 52 వీక్స్ ఉన్నప్పుడు ×7/7 చేస్తాం. అంటే ఇక్కడ మనకు రిమైండర్ వచ్చే సమస్య లేదు కాబట్టి మనకు ఆన్సర్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేవి మనకి ఇక్కడ 0 వస్తాయి. సో ఈ విధంగా ఒక వీక్లో కానీ ఒక మంత్లో కానీ ఒక ఇయర్లో కానీ ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో ఇక్కడ మనం చూడడం జరిగింది. ఇప్పుడు మనము కొన్ని ప్రశ్నలు చేసి చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు ఒక ప్రశ్న చూద్దాము. సో ఇక్కడ ఈ ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ క్రింది వానిలో లీప్ సంవత్సరం ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు చేసినట్టుగా అంటే ఇంతకుముందు ఏం చేసాం మనము ఒక లీప్ ఇయర్ అంటే ఉదాహరణకి ఒక లీప్ ఇయర్ కనుక్కోవాలంటే మనము దాన్ని 4తో డివైడ్ చేయాలని చెప్పాము. అంటే ఉదాహరణకి ఇప్పుడు 1992 లీప్ ఇయరా కాదా అని అడిగాడు అనుకోండి. సో /4 చేసినప్పుడు లాస్ట్లో ఉన్న 2 నెంబర్లు ఒకవేళ 4తో పోయినట్టు అయితే మనం దాన్ని లీప్ ఇయర్ అంటాము. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఇది లీప్ ఇయర్ అవుతుంది. కానీ ఒక శతాబ్దం లీప్ ఇయర్ అవునా కాదా అని తెలుసుకోవాలంటే మనం ఎప్పుడు దాన్ని 400తో డివైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక శతాబ్దం లీప్ ఇయరా కాదా అని తెలుసుకోవాలంటే దాన్ని 400తో డివైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మామూలుగా సంవత్సరం మనము 4తో చేస్తాము, కానీ శతాబ్దం వచ్చేసి ఎప్పుడు మనము 400తో డివైడ్ చేయాలి. ఉదాహరణకి 1600వ శతాబ్దం అంటే 1600 వచ్చేసి లీప్ ఇయరా కాదా అని అడుగుతారు. సో ఇది లీప్ ఇయరా కాదా అంటే మనము /400 చేయాలి. సో ఇప్పుడు 1600 /400 చేసినప్పుడు ఈ 1600 అనేది 400లో పోతుంది. సో దానివల్ల ఇది మనకి లీప్ ఇయరే అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు
1800 అనుకుందాము. సో 1800 సెంచరీ అనుకుందాం. సో ఈ 18th సెంచరీ అనేది మనకి ఇప్పుడు పోతుందా పోదా అంటే ఇప్పుడు 400తో డివైడ్ చేసినప్పుడు ఇది పోతుందా పోలేదంటే 400తో ఇది మనకి పోయే అవకాశం లేదు కాబట్టి ఇది మనకు లీప్ ఇయర్ కాదు. అదేవిధంగా ఇప్పుడు 200 తీసుకుందాము. సో 200 సంవత్సరం అనేది లీప్ ఇయరా కాదా అంటే మనం దీన్ని డివైడ్ బై 400 చేయాలి. సో ఇది పోదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు అని చెప్పొచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు ఒక 2000 శతాబ్దం తీసుకుందాం అంటే 28th సెంచరీ చూసుకుందాం. అంటే ఇప్పుడు ఈ 2000 సంవత్సరం అనేది లీప్ ఇయర్ కాదా అంటే మనం ఇక్కడ దీన్ని డివైడ్ బై 400 చేయాలి. సో ఇది మనము డివైడ్ బై 400 చేసినప్పుడు ఇది 400లో పోతుంది కాబట్టి ఈ క్రింది వాటిలో లీప్ సంవత్సరం ఏది అనగా మనం డైరెక్ట్గా 3 అని ఇక్కడ చెప్పొచ్చు. సో ఇక్కడ క్రింది వాటిలో లీప్ సంవత్సరం ఏది అంటే 2000 సంవత్సరం, ఎందుకంటే అది 400లతో పోతుంది కనుక. అదేవిధంగా ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నలో ఏమి ఇచ్చాడంటే ఈ క్రింది వాటిలో లీప్ సంవత్సరం కానిది ఏది అన్నాడు. సో ఇక్కడ కానిది ఏది అన్నాడు. సో నేను ముందే చెప్పాను మీకు ఒక లీప్ ఇయర్ కనుక్కోవాలి, అది కూడా ఒక శతాబ్దంలో కనుక్కోవాలి అంటే మనం దేంతో డివైడ్ చేయాలని చెప్పాను, 400తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్ 1 ఉంది. సో ఆప్షన్ 1 డివైడ్ బై 400 చేస్తే పోతుందా అంటే ఇది పోదు అని ఇక్కడ మనం చెప్పొచ్చు. అదే 800 ఉంది. 800ని 400తో డివైడ్ చేస్తే పోతుందా అంటే అవును పోతుంది, అంటే ఇది మనకి లీప్ ఇయర్ అవుతుంది. అలానే 1600 ఉంది. 1600ని కూడా 400తో డివైడ్ చేసినట్టయితే ఇది కూడా పోతుంది కాబట్టి ఇది కూడా లీప్ ఇయర్ అవుతుంది. అలాగనే 2000 సంవత్సరాన్ని కూడా 400లతో డివైడ్ చేసినట్టయితే ఇది కూడా పోతుంది కాబట్టి అంటే ఇది కూడా లీప్ ఇయర్ అవుతుంది. సో ఈ క్రింది వాటిలో లీప్ ఇయర్ కాని సంవత్సరం ఏంటి అంటే ఆప్షన్ ఏ 1 అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. సో ఈ విధంగా మనము ఇచ్చిన సంవత్సరము లీప్ ఇయరా కాదా అని ఈ విధంగా మనం ఇక్కడ కనుక్కోవచ్చు అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఇంకా కొంచెం కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనం చూద్దాము. ఇప్పుడు ఒక సెంచరీ, ఒక శతాబ్దం, ఇచ్చిన శతాబ్దంలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, సో ఇచ్చిన శతాబ్దంలో ఒక డే ఎలా కనుక్కోవాలి ఇప్పుడు అనేది మనం చూద్దాము. ఉదాహరణకి సెంచరీ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సెంచరీ అంటే మనకి ఇక్కడ 100 సంవత్సరాలు ఉంటాయి. సో మనకి ఇక్కడ 100 సంవత్సరాలలో ముందు మనము ఎన్ని నార్మల్ ఇయర్స్ ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం లీప్ ఇయర్ కనుక్కోవాలి అంటే మనం ఇక్కడ డివైడ్ బై 4 చేద్దాం. ఇక్కడ మనకి డివైడ్ బై 4 చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 75 నార్మల్ సంవత్సరాలు ప్లస్ 25 లీప్ సంవత్సరాలు అని వస్తుంది. అంటే మనం ఎందుకంటే డివైడ్ బై 4 చేస్తున్నాం కాబట్టి మనకి ఆన్సర్ 25 అని వస్తుంది. సో మనకి ఇక్కడ 75 నార్మల్ సంవత్సరాలు 25 లీప్ సంవత్సరాలు వస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100ని డివైడ్ బై 400 చేసినప్పుడు అంటే 100ను డివైడ్ బై 400 చేసినప్పుడు ఇది పోతుందా అంటే ఇది పోదు. అంటే ఇక్కడ 100 ఇయర్ అనేది ఇక్కడ లీప్ సంవత్సరం అనేది కాదు, అంటే ఈ శతాబ్దం 100 అనేది లీప్ సంవత్సరం కాదు. కాబట్టి మనం ఇక్కడ ఒక లీప్ సంవత్సరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనకి 24 అని వస్తుంది, ఇక్కడ మనకి వచ్చేసి 76 అని వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం ఈ 100 సంవత్సరములలో ఇక్కడ 76 నార్మల్ సంవత్సరాలు 24 లీప్ సంవత్సరాలు ఉన్నాయి. సో ఈ 76 నార్మల్ సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క సంవత్సరంలో అంటే ప్రతి నార్మల్ ఇయర్లో ఒకరోజు ఎక్స్ట్రా వస్తుంది. అదేవిధంగా ఒక లీప్ ఇయర్లో మనకి 2 విషమ దినాలు అంటే 2 ఎక్స్ట్రా డేస్ అనేవి ఇక్కడ మనకు వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ మనకి 76 సంవత్సరాలు కాబట్టి ప్రతి సంవత్సరానికి ఒక విషమ దినం ఉంటుంది కాబట్టి మొత్తం ఇక్కడ నాకు 76 విషమ దినాలు ఉన్నాయి. అదేవిధంగా ప్లస్ ఇక్కడ నాకు 24 లీప్ సంవత్సరాలు ఉన్నాయి, అంటే ఇక్కడ నాకు 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో ప్రతి లీప్ సంవత్సరంలో ఎన్ని ఎక్స్ట్రా రోజులు ఉంటాయి అంటే ఎన్ని విషమ దినాలు ఉంటాయంటే 2 ఉంటాయి అని ఇక్కడ చెప్పచ్చు. అప్పుడు దీన్ని 24 × 2 చేయడం జరిగింది. అంటే మొత్తం చూసినట్టయితే మొత్తం మనకి 124 సంవత్సరాలు వచ్చింది. సో ఈ 124 సంవత్సరాలు వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ మనకి 124 రోజులు ఉన్నాయి. ఇక్కడ 124 సంవత్సరాలు కాదు, 124 రోజులు ఉన్నాయి. సో ఈ 124 రోజులు అనేవి మనకి వారాల్లో చూసుకున్నప్పుడు మనకు చాలా ఎక్కువగా వారాలు వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే దీన్ని డివైడ్ బై 7 చేయాలి. సో ఇలా మనము డివైడ్ బై 7 చేసుకున్నట్టయితే మనకు రిమైండర్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ నాకు రిమైండర్ అనేది 5 వస్తుంది. సో మనకి ఇక్కడ రిమైండర్ అనేది నాకు ఇక్కడ 5 వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 200 సంవత్సరాలు చూసినప్పుడు నేను ఇక్కడ 200 సంవత్సరాలు చూసినప్పుడు సో నేను ఇక్కడ 200 సంవత్సరాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను 2 × 100 అని నేను రాసుకోవచ్చు. ఇక్కడ 2 × 100 అని రాసుకోవచ్చు. ఇక్కడ 100 సంవత్సరములలో ఎన్ని విషమ దినాలు ఉన్నాయంటే 5 ఉన్నాయని చెప్పాము.
సో అప్పుడు మనం దీన్ని నేను 2 × 5 అని రాసుకోవచ్చు. అప్పుడు నాకు 10 వస్తుంది. ఈ 10 అనేది ఎక్స్ట్రా రోజులు అంటే విషమ దినాలు, అంటే దీంట్లో 7 కన్నా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి మళ్ళీ నేను దీన్ని డివైడ్ బై 7 చేయడం జరిగింది. సో అప్పుడు నాకు ఏమొస్తుందంటే నాకు రిమైండర్ అనేది నాకు ఇక్కడ 3 వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనము 300 తీసుకుందాం. సో ఇక్కడ మనం 300 తీసుకున్నప్పుడు నేను 300 ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ నేను 3 × 100 అని రాయొచ్చు. అప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుందంటే 3 × 5 అని రాసుకోవచ్చు, ఎందుకంటే 100 సంవత్సరాలు నాకు ఇక్కడ 5 విషమ దినాలు వచ్చాయి కనుక. సో అప్పుడు నాకు ఇక్కడ మొత్తము 15 అవుతుంది, డివైడ్ బై 7 చేసాము. నాకు రిమైండర్ ఎంత వస్తూ ఉందంటే 1 వస్తుంది అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ 400 సంవత్సరం తీసుకున్నాను. ఇక్కడ 400 సంవత్సరం తీసుకున్నప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ నేను 4 × 100 అని రాసుకోవచ్చు. అప్పుడు ఇదేమవుతుందంటే 4 × ఇక్కడ 100 అని ఉంది. సో నాకు 100లో వచ్చిన విషమ దినాలు ఎన్ని అంటే 5 కాబట్టి నేను దీన్ని 4 × 5 అంటే నాకు ఇక్కడ 20 వచ్చింది. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే ఇక్కడ ఈ 400 అనేది లీప్ ఇయర్, ఎందుకంటే ఒక శతాబ్దం లీప్ ఇయరో కాదో కనుక్కోవాలి అంటే దాన్ని మనము 400/400తో డివైడ్ చేయాలని చెప్పాను. సో ఇప్పుడు మనము 400తో డివైడ్ చేసినప్పుడు ఈ 400 సంవత్సరం అనేది ఇక్కడ పోతుంది. సో దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే +1 అని రాసుకోవాలి. ఈ +1 ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ 400 అనేది ఇక్కడ నాకు లీప్ ఇయర్ కాబట్టి, సో నాకు 400 అనేది నాకు ఇక్కడ లీప్ ఇయర్ అని ఇక్కడ వచ్చింది. సో ఆ విధంగా 4 × 5 అంటే 20 వచ్చింది, ప్లస్ ఈ 400లో శతాబ్దం వచ్చేసి లీప్ ఇయర్ కాబట్టి నేను దాన్ని +1 అని రాసుకున్నాను. అప్పుడు నాకు ఇక్కడ ఎంత వస్తుందంటే మొత్తం నాకు 21 వస్తుంది. 21/7 చేసినప్పుడు నాకు ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది అంటే నాకు ఇక్కడ 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ విషమ దినాలు ఏమీ లేవు అని ఇక్కడ నేను చెప్పచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను 500వ సంవత్సరం తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు 500 అంటే నేను ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే 500ని నేను 400 + 100 అంటే 400 + 100 అని రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు 400 సంవత్సరంలో నాకు ఎన్ని విషమ దినాలు వచ్చినాయంటే నాకు ఇక్కడ 0 వచ్చినాయి. అదే 100 సంవత్సరంలో ఎన్ని విషమ దినాలు వచ్చినాయంటే నాకు మనం మొదటగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 100 సంవత్సరాలలో నాకు వచ్చిన విషమ దినాలు వచ్చేసి 5 ఉన్నాయి. సో అప్పుడు నేను దీన్ని 0 + 5 అని రాస్తాను. అంటే నాకు మొత్తం వచ్చిన ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఆర్ విషమ దినాలు ఎన్ని అంటే నేను ఇక్కడ 5 అని ఇక్కడ నేను చెప్పొచ్చు. అదేవిధంగా 600లో అంటే 600 సంవత్సరాలలో ఎన్ని విషమ దినాలు ఉన్నాయంటే నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మళ్ళీ 400 + 200 అని రాసుకోవచ్చు. సో 400లో నాకు వచ్చిన మొత్తం విషమ దినాలు ఎన్ని అంటే 0 అని, ప్లస్ 200 సంవత్సరాలలో వచ్చిన విషమ దినాలు ఎన్ని అంటే 3. కాబట్టి నాకు మొత్తం వచ్చిన విషమ దినాలు ఎన్ని అంటే 3 అని వస్తుంది. అదేవిధంగా 700 చూసుకున్నట్టయితే 700 ఎలా రాసుకోవచ్చు అంటే 400 + 300 అని రాసుకోవచ్చు. సో 400 + 300 అని రాసుకున్నప్పుడు 400 సంవత్సరంలో ఎన్ని విషమ దినాలు ఉంటాయంటే 0 అని రాసుకోవచ్చు. అదే 300 సంవత్సరంలో ఎన్ని విషమ దినాలు అంటే మనం ఆల్రెడీ 300 సంవత్సరంలో చేసాం కాబట్టి అక్కడ నాకు ఎన్ని ఎక్స్ట్రా డేస్ వచ్చాయి, ఎన్ని విషమ దినాలు వచ్చాయంటే 1 వచ్చాయి అని చెప్పొచ్చు. సో అప్పుడు నేను 0 + 1 అని రాసుకున్నట్టయితే నాకు మొత్తం 1 వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను 800 సంవత్సరం చూసినట్టయితే నేను 800 ఎలా రాయొచ్చు అంటే 400 + 400 అని నేను రాసుకోవచ్చు. అంటే 400 + 400 అని 800 రాసుకోవచ్చు. సో 400 సంవత్సరంలో ఎన్ని విషమ దినాలు అంటే 0. మళ్ళీ 400 సంవత్సరంలో ఎన్ని విషమ దినాలు ఉన్నాయంటే మళ్ళీ 0. అంటే నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే మళ్ళీ నాకు ఇక్కడ 0 వచ్చింది. అంటే ఇక్కడ మనం చూసినట్టు అయితే మొదటి నుంచి మనం చేసింది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక సైకిల్ అనేది వస్తుంది. అంటే మొదటగా 5, తర్వాత 3, తర్వాత 1, తర్వాత 0 అని వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే 500 సంవత్సరానికి 5, 600 సంవత్సరాలకు 3, 700 సంవత్సరానికి 1, మళ్ళీ 800 సంవత్సరాలకి 0 వచ్చింది. అంటే మనకి ఇక్కడ 5130 అనేది రిపీట్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక ప్రశ్న చేసి చూద్దాము. ఉదాహరణకి ఇప్పుడు 1800 సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఎన్ని విషమ దినాలు ఉంటాయి అంటే ఇప్పుడు నేను 1800 సంవత్సరాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 1800 సంవత్సరంలో ఎన్ని విషమ దినాలు ఉంటాయి అంటే నేను 1800ని నేను 2 విధాలుగా విడదీయచ్చు. ఒకదాన్ని నేను 1600 అని రాసుకోవచ్చు, మరొకదాన్ని నేను 200 అని రాసుకోవచ్చు. ఇక నేను 1600 అని రాసినప్పుడు ఈ 1600ని ఏమని రాసుకోవచ్చు నేను 4 × 400 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 4 ఇప్పుడు 400 సంవత్సరంలో ఎన్ని విషమ దినాలు ఉన్నాయంటే 0 ఉన్నాయని చెప్పచ్చు. అప్పుడు 4 × 0 అంటే నాకు ఇక్కడ 0 అని వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 200 ఉంది.
సో 200 విషమ దినాలు ఎన్ని అంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు చేసినప్పుడు ఇక్కడ నాకు 200 సంవత్సరంలో నాకు వచ్చిన విషమ దినాల సంఖ్య వచ్చేసి ఇక్కడ 3. కాబట్టి ఇక్కడ మళ్ళీ డైరెక్ట్గా నేను ఇక్కడ 3 అని ఇక్కడ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను దీన్ని 4 × 400 రాసినప్పుడు నాకు మొత్తం విషమ దినాలు 0 వచ్చినాయి. తర్వాత మిగిలిన 200లో ఎన్ని విషమ దినాలు ఉండే నాకు మొత్తం 3 ఉన్నాయి. అంటే ఇక్కడ 1800 సంవత్సరంలో ఎన్ని విషమ దినాలు అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా 3 అని ఇక్కడ నేను చెప్పచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక ఇచ్చిన శతాబ్దంలో ఎన్ని విషమ దినాలు అంటే 100 సంవత్సరాలు ఉన్నప్పుడు 5, 200 సంవత్సరాలు ఉన్నప్పుడు 3, 300 సంవత్సరాలు ఉన్నప్పుడు 1, 400 సంవత్సరాలు ఉన్నప్పుడు 0 అని వచ్చాయి. అదేవిధంగా మనకి 500 ఎన్ని ఉన్నాయంటే కూడా మనం ఇక్కడ 400 రాసుకొని +1 రాసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఇచ్చిన శతాబ్దంలో ఒక విషమ దినాలు ఎలా కనుక్కోవాలి ఇప్పుడు మనం చూసాము. ఇప్పుడు చూసినట్టయితే ఇది మనకి ఒక వారంలో 7 రోజులు ఉంటాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి మనం ఏదన్నా ఒక నెంబర్ని అంటే ఉదాహరణకి ఒక నెంబర్ x అనుకోండి. ఈ xని మనము 7తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఉదాహరణకి ఈ xని 7తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ ఏమేమి వస్తాయంటే మనకు రిమైండర్స్ వచ్చేసి మనకు రిమైండర్ అనేది 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 వరకు మాత్రమే రావచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఒక రోజుకి ఒక కోడ్ ఇవ్వాలన్నమాట. మనం ఇక్కడ ఆ కోడ్ ఎలా ఇవ్వాలంటే ఆ కోడ్ 7 లోపలే ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ రిమైండర్ అనేది ఎప్పుడు మనకి 7 లోపలే ఉంటుంది కాబట్టి. ఉదాహరణకి మనం ఇప్పుడు సండే చూద్దాం. సో మనం సండే అంటే ఆదివారం. సో ఆదివారంకి మనం కోడ్ 0 అని ఇవ్వాలి. అదే మనం నెక్స్ట్ వచ్చేసి మనకి మండే అంటే సోమవారంకి మనం కోడ్ అనేది 1 అని ఇవ్వాలి. అంటే ట్యూస్డే అంటే మంగళవారం. సో ట్యూస్డేకి మనం కోడ్ ఎలా ఇవ్వాలి అంటే మనము 2 అని. అదే బుధవారంకి వెన్స్డేకి 3 అని. అదే గురువారంకి థర్స్డేకి 4 అని. అదే ఫ్రైడే అంటే శుక్రవారంకి 5 అని. అలాగే సాటర్డే శనివారంకి 6 అని ఇవ్వాలి. ఇక్కడ 6కి ఎప్పుడైనా మనము ఒక రోజుకి కోడ్ ఇచ్చేటప్పుడు అది మనకి 7 కంటే లోపలే ఉండాలి. ఎందుకంటే మనకు రిమైండర్ వచ్చేసి ఎప్పుడు 7 లోపలే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు 6 వరకే ఇవ్వాలి. అంటే సండేని 0 అనుకొని, మండేని 1 అనుకొని, ట్యూస్డేని 2 అనుకొని, వెన్స్డేని 3 అనుకొని, థర్స్డేని 4, ఫ్రైడేని 5, సాటర్డే 6 అని అనుకోవాలి. సో ఇప్పుడు మనము ఇంతకుముందు చేసినట్టు అంటే ఒక శతాబ్దంలో ఎన్ని విషమ దినాలు ఉన్నాయో మనం ఆల్రెడీ చూసాము. ఉదాహరణకి మనము ఒక సెంచురీ ఇయర్ తీసుకుందాము. ఇప్పుడు మనకి ఇక్కడ సెంచురీ ఇయర్ తీసుకుందాము. ఈ సెంచురీ ఇయర్లో ఉదాహరణకి ఈ సెంచురీ ఇయర్లో అంటే శతాబ్దంలో 100 సంవత్సరాలు తీసుకున్నాము. అంటే ఇక్కడ శతాబ్దంలో 100 సంవత్సరాలు తీసుకున్నాము. ఈ 100 సంవత్సరంలో ఉన్న విషమ దినాలు ఎన్ని అంటే మనకి ఇక్కడ 5 అని ఆల్రెడీ మనకి ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి 5 అనే ఆన్సర్ అనేది రావడం ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు ఈ శతాబ్దంలో ఉన్న లాస్ట్ రోజు ఎంత అంటాడు. సో ఈ శతాబ్దంలో లాస్ట్ రోజు అంటే లాస్ట్ డే. ఉదాహరణకి ఈ శతాబ్దంలోని లాస్ట్ డే అంటే లాస్ట్ రోజు ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ 100 సంవత్సరంలో మొత్తం మనకి ఎన్ని విషమ దినాలు ఉన్నాయంటే 5 విషమ దినాలని ఉంటాయని చెప్పాను. సో మనం 5 అనే దానికి కోడ్ ఏమొచ్చిందంటే ఇక్కడ మనకు ఇక్కడ 5 అనేది కోడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రైడే అని రావడం జరిగింది. కాబట్టి శతాబ్దంలో ఆఖరి రోజు మనకి ఇక్కడ ఫ్రైడే అని ఇక్కడ వస్తుంది. అంటే శుక్రవారం అని మనకి ఇక్కడ వస్తుంది. ఉదాహరణకి 200 సంవత్సరం అంటే ఈ 200 సంవత్సరం ఈ శతాబ్దంలో ఎన్ని విషమ దినాలు ఉన్నాయి అంటే మనకి ఇక్కడ 3 అని రావడం జరిగింది. సో ఇక్కడ 3 అంటే ఏంటంటే ఇక్కడ మనం చూసినట్టయితే 3 అంటే ఇక్కడ మనకి బుధవారం అంటే మనకి ఇక్కడ ఇది వెడ్నెస్డే అని రావడం జరిగింది. మనకి ఇక్కడ ఇది వెడ్నెస్డే అనేది రావడం జరిగింది. అదే 300 సంవత్సరంలో అంటే 300 సంవత్సరంలో ఎన్ని విషమ దినాలు ఉన్నాయంటే ఒక విషమ దినం ఉంది. సో 300 సంవత్సరంలో ఒక విషమ దినం ఉందంటే 1 అంటే మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి మండే వచ్చింది. అదే మనకు 400 అంటే 400 ఈ శతాబ్దంలో చూసుకున్నట్టయితే మనకి ఎన్ని విషమ దినాలు అంటే ఇక్కడ మనకి విషమ దినాలు వచ్చేసి మనకి ఇక్కడ 0 అని వచ్చింది. సో 0 అంటే ఏంటంటే ఇక్కడ ఆదివారం అంటే అది మనకి సండే అని వచ్చింది. సో నాకు ఇక్కడ 0 అనేది నాకు ఇక్కడ సండే అయ్యింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతి శతాబ్దంలో లాస్ట్ రోజు వచ్చేసి శుక్రవారం అని వచ్చింది, లేకపోతే బుధవారం అని వచ్చింది, లేకపోతే సోమవారం అని వచ్చింది. ఇప్పుడు 400లో చూసుకున్నట్టయితే మనకు ఆదివారం కూడా వచ్చింది. ఉదాహరణకి ఈరోజు ఆలోచించండి. ఈరోజు శతాబ్దంకి లాస్ట్ రోజు అనుకుందాము.
అంటే రేపటి ఏమవుతుంది అంటే రేపు ఏమవుతుంది, రేపు శతాబ్దంకి మొదటి రోజు అవుతుంది. అంటే ఉదాహరణకి ఈరోజు శతాబ్దం లాస్ట్ రోజు, ఈరోజు వచ్చేసి శుక్రవారం అంటే ఫ్రైడే అనుకుందాము. అంటే రేపు ఏమవుతుంది, రేపు వచ్చేసి శతాబ్దానికి మొదటి రోజు అవుతుంది. అంటే మనకు శతాబ్దంలో ఫస్ట్ డే ఎలా కనుక్కోవాలి అంటే మనము శతాబ్దంలో ఫస్ట్ డే అంటే శతాబ్దంలో మొదటి రోజు. సో మనకి శతాబ్దంలో మొదటి రోజు ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి ఈరోజు ఫ్రైడే వచ్చింది, అంటే శతాబ్దంలో ఈరోజు లాస్ట్ రోజు, ఈరోజు శుక్రవారం. అంటే రేపు ఏమవుతుందంటే శతాబ్దంలో మొదటి రోజు అవుతుంది, కానీ మనకి ఈరోజు శుక్రవారం కాబట్టి రేపు మనకు శనివారం అవుతుంది. కాబట్టి ఇక్కడ శుక్రవారం అయితే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ సాటర్డే అంటే మనకి ఇక్కడ శనివారం అవుతుంది. అదే ఉదాహరణకి శతాబ్దంలో లాస్ట్ రోజు వెనస్డే అనుకుందాం, అంటే ఈరోజు బుధవారం అనుకుందాము. సో రేపు వచ్చేసి శతాబ్దం మొదటి రోజు అవుతుంది, అంటే రేపు ఏమవుతుందంటే నాకు ఇక్కడ థర్స్డే అవుతుంది, అంటే నాకు ఇక్కడ గురువారం అవుతుంది. అదే ఈరోజు మండే అనుకుందాము, అంటే శతాబ్దంకి లాస్ట్ రోజు మండే అయినప్పుడు రేపు ఏమవుతుందంటే ఈరోజు మండే కాబట్టి ఈరోజు లాస్ట్ రోజు, సో శతాబ్దంలో మొదటి రోజు అంటే రేపు వస్తుంది కాబట్టి నాకు మళ్ళీ ఇక్కడ ట్యూస్డే అవుతుంది. అంటే నాకు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే నాకు ఇక్కడ ట్యూస్డే అవుతుంది. సో ఈరోజు శతాబ్దంకి లాస్ట్ రోజు మనకి ఇక్కడ సండే అని ఉంది, అంటే నాకు ఇక్కడ ఆదివారం ఉంది. ఈరోజు శతాబ్దంలో లాస్ట్ రోజు ఆదివారం అయితే మొదటి రోజు ఏమవుతుందంటే సోమవారం, అంటే నాకు ఇక్కడ ఏమొస్తుందంటే మనకు వచ్చేసి ఇక్కడ నాకు శతాబ్దం లాస్ట్ రోజు ఆదివారం కాబట్టి నాకు నెక్స్ట్ రోజు ఏమొస్తుందంటే మండే అంటే సోమవారం వస్తుంది. సో ఇక్కడ నాకు మండే వస్తుంది. ఒకసారి ఇది చూసుకున్నట్టయితే మనము మనకి ఇక్కడ ఒకటి కామన్గా ఉంది, అది ఏంటి అంటే శతాబ్దంకి లాస్ట్ రోజు మరియు శతాబ్దం మొదటి రోజు వచ్చేసి సోమవారం. సో సోమవారం అనేది శతాబ్దంలో లాస్ట్ రోజు కావచ్చు, లేకపోతే శతాబ్దంలో మొదటి రోజు కూడా కావచ్చు. సో ఈ విధంగా ఇది చూసినట్లయితే శతాబ్దంలో లాస్ట్ రోజు మనకి ఏమేమి వచ్చాయంటే శుక్రవారం, ఫ్రైడే వచ్చింది, అలానే వెనస్డే వచ్చింది బుధవారం, అలానే సోమవారం వచ్చింది, అలానే శనివారం వచ్చింది. అలానే శతాబ్దంలో మొదటి రోజు ఏంటంటే ఇప్పుడు మనకి సోమవారం వచ్చింది, శనివారం వచ్చింది, గురువారం వచ్చింది, ట్యూస్డే అంటే మంగళవారం రావడం కూడా ఇక్కడ మనకు జరిగింది. సో మనం ఈ విధంగా శతాబ్దంలో లాస్ట్ రోజు ఏది, శతాబ్దంలో మొదటి రోజు ఏంది అనేది మనం ఇక్కడ కనుక్కోవడం జరిగింది. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు, క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే జనవరి 3 సాటర్డే అంటే జనవరి 3 శనివారం అయితే సో జనవరి 30 ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ జనవరి 3వ తారీఖు శనివారం అయినప్పుడు జనవరి 30వ తారీఖు ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎన్ని విషమ దినాలు ఉన్నాయి, అంటే ఎన్ని ఆడ్ డేస్, ఎన్ని విషమ దినాలు ఉన్నాయని మనం ఇక్కడ కనుక్కోవడం చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు మనకి ఈ రోజు రావాలి అంటే మనం తప్పనిసరిగా కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఎన్ని విషమ దినాలు ఉన్నాయో కనుక్కోవాలి. ఉదాహరణకి ఇక్కడ ఒక ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నలో జనవరి 30 వచ్చేసి మనకి ఇక్కడ శనివారం అన్నారు, జనవరి 30 ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం దీంట్లో ఎన్ని విషమ దినాలు ఉన్నాయో కనుక్కుందాము. అంటే దీంట్లో ఎన్ని విషమ దినాలు ఉన్నాయో కనుక్కుంటున్నాం. అంటే ఇప్పుడు జనవరి 35. సో నేను ఇక్కడ ఏంటంటే జనవరి 30 - 3 చేస్తాను. అంటే నాకు మొత్తం ఎన్ని రోజులు వచ్చినాయి ఇక్కడ అంటే నాకు 27 రోజులు అనేది ఇక్కడ రావడం జరిగింది. కానీ 27 రోజులు అనేది నాకు తెలుసు వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి నేను దీన్ని డివైడ్ బై 7 చేయాలి. అప్పుడు నాకు ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది అని చూసుకుందాం. సో నాకు ఇక్కడ రిమైండర్ అనేది 6 వస్తుంది. సో నాకు ఇక్కడ రిమైండర్ అనేది నాకు ఎంత వచ్చింది, ఇక్కడ రిమైండర్ అనేది 6 అని వచ్చింది. కాబట్టి నేనేం చేయాలంటే ఫ్రైడే +6 అని చేయాలి. ఎందుకంటే నాకు 6 ఎక్స్ట్రా రోజులు వచ్చాయి, అంటే నాకు 6 విషమ దినాలు 6 ఎక్స్ట్రా రోజులు వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడ శనివారం +6 అని చేయాలి. సో అప్పుడు నాకు ఏమని వస్తుందంటే ఇక్కడ నాకు ఫ్రైడే అని నాకు ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా మనము ఇచ్చిన నెలలో కానీ ఇచ్చిన సంవత్సరంలో కానీ మనము విషమ దినాలు ఎన్ని ఉన్నాయని కనుక్కున్నట్టయితే మనకి ఆన్సర్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. ఉదాహరణకి ఈ ప్రశ్నలో మనము జనవరి 3 జనవరి 30 మధ్యలో ఎన్ని విషమ దినాలు రావచ్చు అంటే మనం ఏం చేసాము, దాన్ని డివైడ్ బై 7 చేయడం జరిగింది. నాకు రిమైండర్ అనేది ఇక్కడ నాకు 6 వచ్చింది. సో నాకు 6 ఎక్స్ట్రా రోజులు, ఇక్కడ రిమైండర్ 6 అంటే 6 ఆడ్ డేస్ అంటే 6 ఎక్స్ట్రా రోజులు రావడం జరిగింది. సో దాన్ని శనివారం 6తో యాడ్ చేసినప్పుడు నాకు ఇక్కడ శుక్రవారం అనేది రావడం జరిగింది. ఉదాహరణకి మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న వచ్చేసి జనవరి 26 1992 సోమవారం అయితే అదేవిధంగా జనవరి 26 1998 ఏమవుతుంది అని అడుగుతున్నారు ఈ ప్రశ్నలో. సో ఈ ప్రశ్న చూసినట్టయితే రోజు అనేది ఒకలానే ఉంది, అంటే ఇక్కడ ఏం మారుతుంది, ఓన్లీ సంవత్సరం మాత్రమే మారుతుంది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్ అంటే ఎక్స్ట్రా రోజులు అంటే విషమ దినాలు ఎన్ని ఉన్నాయో కనుక్కుంటే నాకు ఆన్సర్ అనేది చాలా సులువుగా వస్తుంది. ఉదాహరణకు ఇక్కడ చూద్దాము. సో 1998 నుంచి
1992 వరకు మధ్యలో ఉన్న సంవత్సరాల సంఖ్య మొత్తం ఎన్ని అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే 1998 మైనస్ 1992 అని చేయాలి. ఇది చేసినప్పుడు నాకు వచ్చిన మొత్తం సంవత్సరాలు ఎన్ని అంటే నాకు ఇక్కడ 6 సంవత్సరాలు వచ్చినాయి. అంటే నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి మొత్తం నాకు ఇక్కడ 6 సంవత్సరాలు వచ్చాయి. ప్లస్ మనం దీంట్లో చేయాల్సింది ఏంటంటే దీంట్లో ఏమైనా లీప్ ఇయర్స్ ఉన్నాయా లేదో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో నేను లీప్ ఇయర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్నప్పుడు ఒకసారి ఇక్కడ మనం చూస్తే జనవరి 26 అని ఉంది. సో జనవరి 26 అంటే ఇది ఫిబ్రవరి కన్నా ముందు వస్తుంది. సో మనకు తెలుసు 1992 అనేది లీప్ ఇయరా కాదా అంటే మనము 1992ని డివైడ్ బై 4తో చేసినట్టయితే అంటే ఇక్కడ 1992ని డివైడ్ బై 4తో చేసినట్టయితే ఇక్కడ లాస్ట్లో ఉన్న 2 అంకెలు 4తో పోతాయా పోవా అంటే లాస్ట్ 2 అంకెలు 4తో పోతాయి కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుంది. సో ఇది లీప్ ఇయర్ అయ్యింది అంటే ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉన్నట్టు ఇక్కడ మనకి ఇక్కడ ఫిబ్రవరిలో మాత్రం ఇక్కడ మనకు 29 రోజులు ఉన్నట్టు. సో అప్పుడు అంటే మనకు ఒక ఎక్స్ట్రా రోజు వస్తుంది. అంటే ఇది లీప్ ఇయర్ కాబట్టి ప్లస్ 1 ఎక్స్ట్రా డే కూడా వస్తుంది కాబట్టి 6 సంవత్సరములకు 6 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి కాబట్టి 6 రాసుకున్నాను. ప్లస్ ఒక సంవత్సరంలో 1992 అనేది లీప్ ఇయర్ కాబట్టి దీన్ని +1 అని రాసుకోవడం జరిగింది. తర్వాత ఈ మనకు వచ్చిన 6 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయంటే ఇక్కడ 1992 అనేది లీప్ ఇయర్, ఆ తర్వాత వచ్చేసి మనకు 1996 అనేది కూడా లీప్ ఇయరే. అంటే ఇక్కడ నాకు 1996 అనేది కూడా లీప్ ఇయరే కాబట్టి నేను దీన్ని మొత్తం నేను +1 అని రాసుకోవడం జరిగింది. సో నేను ఇక్కడ నాకు మొత్తం ఉన్న సంవత్సరాలు 6 అదంటే 1998 నుంచి 1992 వరకు మధ్యలో ఉన్న సంవత్సరాల మొత్తం వచ్చేసి 6 సంవత్సరాలు. కానీ దీంట్లో నాకు 1992 అనేది ఒక లీప్ ఇయర్, అలానే 1996 అనేది ఇంకొక లీప్ ఇయర్ కాబట్టి నేను +1 అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నాకు మొత్తం వచ్చిన విషమ దినాలు అంటే ఎక్స్ట్రా డేస్ ఎన్ని అంటే మొత్తం 8. ఈ 8 అనేది 7 కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి మనం దీన్ని 7తో డివైడ్ చేయాలి. అప్పుడు నాకు రిమైండర్ ఎంత వస్తుందంటే నాకు రిమైండర్ ఇక్కడ 1 వస్తుంది. అంటే అప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ మండే +1 అంటే నాకు సోమవారం +1 అంటే నాకు ఏమొస్తుందంటే మంగళవారం వస్తుంది కాబట్టి నాకు ఆన్సర్ ఇక్కడ ట్యూస్డే అవుతుంది. సో నాకు డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్ అనేది నాకు మంగళవారం అవుతుంది. అంటే ఈ విధంగా మనము ఎన్ని ఆడ్ డేస్ ఎన్ని విషమ దినాలు ఉన్నాయనేది కనుక్కోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనకు ఎన్ని విషమ దినాలు అనేది కనుక్కోవడం వచ్చిందైతే మనకి ఎలాంటి ప్రశ్న అయినా క్యాలెండర్స్లో ఎలాంటి ప్రశ్న అయినా చాలా సులువుగా అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో ఏంటంటే 1996 జనవరి 26 శుక్రవారం అయితే 2000 ఆగస్టు 15 ఏ రోజు అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 1996 జనవరి 26 శుక్రవారం అయింది, ఫ్రైడే అయింది. అదే 20 అంటే 2000 ఆగస్టు 15 ఎంత అని అడుగుతున్నాడు. సో దీంట్లో కూడా మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా 2 విషయాలు చేయాలి. ఒకటి సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, సంవత్సరంలో ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉన్నాయో చూడాలి. ఆ తర్వాతనే ఒక వారంలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మొదటగా నేను ఇచ్చిన సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కుంటాను. సో ఇచ్చిన సంవత్సరంలో ఆడ్ డేస్ ఎన్ని కనుక్కోవాలి. సో 2000కి 1996కి మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే నేను ఇక్కడ దీన్ని 2000 మైనస్ 1996 చేస్తే నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయంటే ఇక్కడ 4 సంవత్సరాలు వచ్చాయి. సో ఈ 4 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 4 ఉంటాయి. ఎందుకంటే ఒక్కో సంవత్సరం ఒక్కొక్క సంవత్సరంలో ఒక ఆడ్ డే ఉంటుంది. అలానే 4 సంవత్సరాలు ఎన్ని ఉంటాయంటే ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ 4 ఆడ్ డేస్ అని వచ్చాయి. ప్లస్ ఇక్కడ విషమ దినాలు ఇక్కడ మనము లీప్ ఇయర్లు అనేది ఇక్కడ మనం కనుక్కోవాలి. ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్టయితే 1996 లీప్ ఇయరా కాదా అంటే 1996 వచ్చేసి లీప్ ఇయర్. అంటే లీప్ ఇయర్ అంటే ఎన్ని ఉంటాయంటే ఇక్కడ రోజులో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఎక్కడి నుంచి చూస్తున్నాము జనవరి 26 నుంచే చూస్తున్నాము. అంటే ఇంకా ఫిబ్రవరి రాలేదు. అంటే నేను ఒక రోజు ఎక్స్ట్రా అనేది ఇక్కడ నేను కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ నేను +1 అని రాసుకుంటాను. ఇప్పుడు 2000 సంవత్సరం లీప్ ఇయరా కాదా అంటే ఇక్కడ 2000 సంవత్సరం కూడా నాకు ఇక్కడ లీప్ ఇయరే అని వస్తుంది. సో ఎందుకంటే మనం డివైడ్ బై 400 చేసినతో 2000 కూడా నాకు లీప్ ఇయర్ అనే వస్తుంది కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ +1 అని రాస్తాను. అంటే నాకు మొత్తం ఒక సంవత్సరంలో ఉన్న విషమ దినాలు అంటే ఈ సంవత్సరములలో అంటే 2000 నుంచి 1996 వరకు మధ్యలో ఉన్న విషమ దినాలు ఎన్ని అంటే నాకు మొత్తం ఇక్కడ నేను 6 అని ఇక్కడ నేను చెప్పొచ్చు. అంటే ఉన్న విషమ దినాల సంఖ్య ఏంటంటే 6 అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేయాలంటే ఇక్కడ ఈ నెలలో అంటే ఆగస్టు 26 నుంచి ఆగస్టు 15 వరకు మధ్యలో ఎన్ని విషమ దినాలు ఉన్నాయో మనం ఇక్కడ కనుక్కోవాలి. సో జనవరి 26 నుంచి ఆగస్టు 15 మధ్యలో ఎన్ని విషమ దినాలు ఉన్నాయంటే మనం ఇక్కడ దేంతో స్టార్ట్ చేయాలంటే మనం ఇక్కడ జనవరితో స్టార్ట్ చేయాలి. అంటే జనవరి, తర్వాత ఫిబ్రవరి, తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఎందుకంటే ఇక్కడ మనకు ఆగస్టు 15 వరకు మాత్రమే అడుగుతున్నాడు.
ఇక్కడ మనం జనవరిలో చూసుకున్నట్టయితే ఇక్కడ జనవరి 26 అన్నాడు, అంటే ఇంకా మిగిలిన రోజులు ఎన్ని చూసుకోవాలి. సో ఇక్కడ మిగిలిన రోజులు ఎన్ని ఇంకా అంటే మొత్తం జనవరిలో ఉన్న రోజులు వచ్చేసి 31, దాంట్లో 26 రోజులు అయిపోయినాయి కాబట్టి ఇంకా మిగిలిన రోజులు ఎన్ని అంటే 5 అని చెప్పొచ్చు. అప్పుడు జనవరి 31 మైనస్ 26 అంటే నాకు ఉన్న మిగిలిన దినాలు ఎన్ని అంటే రిమైనింగ్ డేస్ ఎన్ని డేస్ ఉన్నాయంటే ఇక్కడ నాకు 5 డేస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఫిబ్రవరిలో ఎన్ని ఉంటాయంటే ఫిబ్రవరిలో ఎప్పుడు మనకు 0నే ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ +1 ఈ +1 అనేది 1996లో లీప్ ఇయర్ కాబట్టి +1 అనేది ఎక్స్ట్రా రోజు యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 2000 సంవత్సరం కూడా లీప్ ఇయరే కాబట్టి ఇక్కడ కూడా నేను +1 అనేది యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ 2000 నుంచి 1996 మధ్యలో 4 సంవత్సరాలు ఉన్నప్పటికీ మనకి 4 ఎక్స్ట్రా డేస్ వచ్చినాయి. ఎందుకంటే ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క ఎక్స్ట్రా డే వస్తుంది కాబట్టి 4 ఎక్స్ట్రా డేస్ వచ్చినాయి. కానీ 1996, 2000 రెండు లీప్ ఇయర్లే కాబట్టి నాకు ఇంకా 2 ఎక్స్ట్రా డేస్ వస్తాయి. ఎందుకంటే ఫిబ్రవరిలో 29 రోజులు మాత్రం ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ +1 అని +1 రాసుకొని మొత్తం నాకు 6 దినాలు వచ్చింది. సో ఆల్రెడీ ఇక్కడ నేను లీప్ ఇయర్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఫిబ్రవరిలో నేను ఇక్కడ 0 అని వేసుకున్నాను. అదేవిధంగా మనం ఇంతకుముందు చూసినట్టు ఒక నెలలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే ఇక్కడ మార్చి నెలలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే డైరెక్ట్గా 31/7 కాబట్టి 3 ఉంటాయి. ఏప్రిల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 2 ఉంటాయి. మేలో ఎన్ని ఆడ్ డేస్ అంటే 3 ఉంటాయి. జూన్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే మనకి ఇక్కడ 2 ఉంటాయి. జూలైలో ఆడ్ డేస్ ఎన్ని అంటే ఇక్కడ కూడా 3 ఉంటాయి. కానీ ఆగస్టులో ఎన్ని ఆడ్ డేస్ అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఆగస్టులో 15 రోజులు మాత్రమే అయినాయి కాబట్టి మనం ఇక్కడ 15/7 అని వెయ్యాలి. అప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంటే రిమైండర్ అనేది మనకి ఇక్కడ 1 వస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఆడ్ డేస్ అనేవి ఒక ఇయర్లో వచ్చినాయి, ఆడ్ డేస్ అనేవి ఇక్కడ మనకి మంత్స్లో కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే సంవత్సరంలో ఉన్న ఆడ్ డేస్ మరియు మనకి మంత్లో వచ్చిన ఆడ్ డేస్ను 2 కలపాలి. సో అప్పుడు మనం కలిపినట్టయితే మనకి మనకి ఇక్కడ 6 + 5 11, 3 14, 2 16, 3 19, 2 21, 3 24, 1 25. అంటే ఇవన్నీ నేను యాడ్ చేయంగా నాకు వచ్చిన ఆడ్ డేస్ ఎన్ని అంటే నాకు మొత్తం 25. కానీ 25 ఎక్స్ట్రా రోజులు వచ్చేసి నాకు 7 రోజుల కంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను దీన్ని /7 చేయాలి. సో నేను దీన్ని మళ్ళీ /7 చేసినప్పుడు నాకు రిమైండర్ ఎంత వస్తుందంటే 4 అని వస్తుంది. సో నాకు ఇక్కడ రిమైండర్ 4 వచ్చినప్పుడు నేను ఏం చేయాలంటే ఈ ఫ్రైడేకి నేను +4 అంటే ఇక్కడ శుక్రవారంకి +4 చేసినతో నాకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ట్యూస్డే. అంటే నాకు ఇక్కడ మళ్ళీ ఆన్సర్ మంగళవారం అని నాకు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో వచ్చేసి మనకి ఇక్కడ 10 జూన్ 2002 రోజున వారంలో ఏ రోజు అవుతుంది అని అడిగాడు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇంతకుముందు ప్రశ్నల్లో చూసినట్టుగా ఇక్కడ కూడా మనము ఇచ్చిన వారంలో ఇచ్చిన నెలలో కానీ ఇచ్చిన సంవత్సరంలో కానీ ఎన్ని విషమ దినాలు ఉన్నాయో కనుక్కుంటే అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్నో కనుక్కుంటే మనకి ఇక్కడ ఆన్సర్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు అంటే 10 జూన్ 2002 అన్నాడు. సో ఇక్కడ మనకి ఇక్కడ 10 జూన్ 2002 అడుగుతున్నాడు. సో ఇక్కడ నేను మొదటగా ఏం చేయాలంటే 2002లో ఎన్ని విషమ దినాలు ఉన్నాయో కనుక్కోవాలి. ఆ తర్వాత 10 జూన్ వరకు ఎన్ని విషమ దినాలు మనం ఇక్కడ కనుక్కోవాలి. సో ఇక్కడ నేను 2002లో ఎన్ని విషమ దినాలు ఉన్నాయంటే మనం ఇంతకుముందు శతాబ్దంలో ఉన్న విషమ దినాలు కనుక్కోవడానికి ఏం చేశాము. సో ఇక్కడ కూడా మనం అదే చేద్దాము. సో ఇక్కడ నేను 2000ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ నేను 2000ని 2000 అంటే 2002 నేను ఇక్కడ 2000 + 2 అని రాసుకోవచ్చు. మనకు తెలుసు ఇక్కడ 2000 నేను ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ నేను 400 × 5 అని ఇక్కడ నేను రాసుకోవచ్చు. సో మనకి 400 శతాబ్దంలో మనకి ఎన్ని విషమ దినాలు ఉన్నాయంటే 400 శతాబ్దంలో మనకి ఉన్న విషమ దినాల సంఖ్య వచ్చేసి 0 × 5 అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 0 అని వస్తుంది. ప్లస్ మనకి ఇక్కడ 2 వచ్చింది కాబట్టి మనకి మొత్తం సంవత్సరంలో ఉన్న విషమ దినాలు ఎన్ని అంటే సంవత్సరంలో ఉన్న విషమ దినాల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వచ్చేసి ఇక్కడ నేను 2 అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక సంవత్సరంలో ఉన్న విషమ దినాలు ఎన్నో కనుక్కున్నాను. అదేవిధంగా ఇప్పుడు నెలలో ఎన్ని విషమ దినాలు కూడా మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఈ నెలలో ఎన్ని విషమ దినాలు ఉన్నాయో కనుక్కోవాలి. కానీ ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ 2000ని మనము 2002 అన్నప్పుడు మనం ఇక్కడ 2000 + 2 అని రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనము 2001 అయిపోయి 2001 నుంచి జూన్ జరిగి జూన్లో మళ్ళీ 10 రోజులు అవ్వడం జరిగింది. కాబట్టి నేను డైరెక్ట్గా దీన్ని 2000 + 2 అని రాసేదానికంటే ఇక్కడ నేను 2000 + 1 అని ఇక్కడ నేను రాయాలి. సో ఇక్కడ నేను 2000 + 1 అని రాసుకున్నప్పుడు
ఎందుకంటే నేను దీన్ని ఎలా రాసుకోవాలంటే నేను 2000 + 1 అని రాసుకోవడం మంచిది. ఎందుకంటే నాకు తర్వాత నేను జూన్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు ఉన్న ఎన్ని విషమ రోజులు ఉన్నాయో కూడా నేను తర్వాత కనుక్కోవడం జరుగుతుంది. సో నాకు ఇక్కడ 0 + 1 అని రాసినప్పుడు నాకు ఇక్కడ ఎన్ని విషమ దినాలు అంటే 1 అని నేను కనుక్కోవచ్చు. ఇప్పుడు 10th జూన్ వరకు ఉన్న విషమ దినాలు మనం కనుక్కుందాము. సో నేను జూన్ వరకు రావాలి అంటే నేను ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే నేను ఇక్కడ జనవరి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే జనవరి, ఫిబ్రవరి, సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో ఇక్కడ ఇది మనం చూసినట్టయితే ఇక్కడ జనవరిలో ఉన్న విషమ దినాలు ఎన్ని అంటే మనకు ఆల్రెడీ మనం చూసాము, దాంట్లో 3. ఫిబ్రవరిలో ఉన్న విషమ దినాలు ఎన్ని అంటే మనకి ఇక్కడ 2000 + 1 అని రావడం జరుగుతుంది. సో ఈ +1 అనే సంవత్సరంలో ఎన్ని విషమ దినాలు ఉన్నాయంటే మనకి ఇక్కడ 0 అని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరిలో ఇక్కడ 0 అని చెప్పుకోవచ్చు. అదే మార్చిలో ఉన్న విషమ దినాల సంఖ్య ఏంటంటే ఇక్కడ 3 అని, ఏప్రిల్లో ఉన్న విషమ దినాలు వచ్చేసి 2, మేలో విషమ దినాలు 3 అని రాసుకోవచ్చు. కానీ జనవరి ఆల్రెడీ జూన్లో 10 రోజులు ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి నేను దీన్ని 10/7 అని రాసుకుంటాను. అంటే నాకు ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందంటే నాకు ఇక్కడ రిమైండర్ 3 అని వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ నాకు వచ్చిన విషమ దినాలు అంటే సంవత్సరంలో వచ్చిన విషమ దినాలు, నెలలో వచ్చిన విషమ దినాలు అన్నీ ఇప్పుడు యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 1, 3, 4, 7, 9, 12, 15 అంటే నాకు ఇక్కడ మొత్తం ఎన్ని వచ్చాయంటే నాకు 15 వచ్చాయి. ఇది 15 ఎక్స్ట్రా రోజులు వచ్చాయి కాబట్టి నేను మళ్ళీ ఏం చేయాలి, దీన్ని /7 చేయాలి. సో /7 చేసినప్పుడు నాకు రిమైండర్ ఎంత వస్తుందంటే నాకు ఇక్కడ 1 అని వస్తుంది. సో రిమైండర్ 1 అన్నప్పుడు మనం ఆల్రెడీ చూసాము, సండేని 0 అనుకొని మండేని 1 అనుకున్నాము కాబట్టి నాకు రిమైండర్ 1 వచ్చింది కాబట్టి నాకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సోమవారం అని నాకు ఇక్కడ వస్తుంది. సో ఇలాంటి ప్రశ్నల్లో మనం ఏం చేయాలంటే ముందుగా ఒక శతాబ్దంలో ఇచ్చిన లేకపోతే ఇచ్చిన సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్ అంటే విషమ దినాలు ఉన్నాయి, అదేవిధంగా ఇచ్చిన నెలలు అంటే జనవరి నుంచి ఇక్కడ జూన్ వరకు ఇచ్చాడు. సో జనవరి నుంచి జూన్ వరకు ఎన్ని విషమ దినాలు కూడా మనం ఇక్కడ కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు మనము మరో ప్రశ్న చూద్దాము. 2002 సంవత్సరం క్యాలెండర్ ఏ సంవత్సరం క్యాలెండర్తో ఒకేలా ఉంటాయి అని అడుగుతున్నాడు. సో ఈ ప్రశ్న చూసినట్టయితే 2002 సంవత్సరం క్యాలెండర్ ఏ సంవత్సరం క్యాలెండర్తో ఒకేలాగా ఉంటాయి అంటే మనకు ఎప్పుడైతే విషమ దినాలు 0 అని వస్తాయో అంటే దేంట్లో అయితే ఆడ్ డేస్ 0 అని వస్తాయో అప్పుడు మనకి సేమ్ క్యాలెండర్ అనేది ఉంటుంది. ఉదాహరణకి మనం ఆప్షన్ ఏ తీసుకుందాము. ఆప్షన్ ఏ వచ్చేసి మనకి ఇక్కడ 2009 అని ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవాలంటే ఇక్కడ 2009 - 2002 అని రాసుకోవాలి. అంటే మధ్యలో ఉన్న సంవత్సరముల సంఖ్య ఎన్ని అంటే నాకు ఇక్కడ మధ్యలో ఉన్న సంవత్సరాలు 7. సో దీంట్లో ఏమైనా లీప్ ఇయర్స్ ఉన్నాయా అంటే నాకు 2004 వచ్చేసి లీప్ ఇయరే, 2008 కూడా నాకు ఇక్కడ లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి 2004 అంటే +1 అని, మరి 2008 కూడా లీప్ ఇయరే కాబట్టి ఇక్కడ నేను +1 అని రాసుకోవాలి. అంటే ఇక్కడ నాకు మొత్తం వచ్చిన లీప్ ఇయర్స్ సంఖ్య ఎన్ని అంటే నాకు ఇక్కడ 7 + 1 + 1 కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే 9 అని వస్తుంది. సో 9/7 అంటే నాకు ఇక్కడ రిమైండర్ అనేది 2 వస్తుంది. నేను ముందే చెప్పాను ఇక్కడ మనకి రిమైండర్ అనేది విషమ దినాలు అనేది మనకి ఎప్పుడు మనకి 0 రావాల్సిన అవసరం అనేది ఇక్కడ మనకు ఉంది. అదేవిధంగా ఇప్పుడు 2006తో పోల్చి చూద్దాము. అంటే ఇప్పుడు 2006 తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2006 - 2002 అని తీసుకోవాలి. ఎందుకంటే మనకి ప్రశ్న 2002లో అడుగుతున్నాడు కాబట్టి. అంటే మొత్తం ఉన్న సంవత్సరాలు ఎన్ని అంటే ఇక్కడ మొత్తం మనకి 4 సంవత్సరాలు ఉన్నాయి. ప్లస్ ఏదైనా లీప్ ఇయర్ ఉందా అంటే ఇక్కడ నాకు 2004 వచ్చేసి లీప్ ఇయర్ కాబట్టి +1 అని రాసుకున్నాను. నాకు మొత్తం ఎంత వచ్చిందంటే ఇక్కడ నాకు 5 అని వచ్చింది. సో ఇక్కడ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ విషమ దినాలు నాకు ఇక్కడ 0 రాలేదు కాబట్టి ఇది తప్పు. తర్వాత 2007 అన్నాడు. సో ఇప్పుడు నేను 2007 - 2005 చేయాలి. సో 2007 - 2005 అంటే 2002. సో నాకు ఇక్కడ మొత్తం ఉన్న సంవత్సరాల సంఖ్య ఎన్ని అంటే మధ్యలో నాకు ఇక్కడ 5 అని చెప్పొచ్చు. తర్వాత దీని మధ్యలో లీప్ ఇయర్ ఉందా అంటే 2004 వచ్చేసి లీప్ ఇయర్ కాబట్టి నేను దీన్ని +1 అని రాసుకోవాలి. ఎందుకంటే 2002 నుంచి 2007 మధ్యలో ఉండేది మనకు ఒకటే లీప్ ఇయర్, అది వచ్చేసి 2004 కాబట్టి +1 అని రాసుకున్నాను. మొత్తం దీంట్లో నాకు వచ్చిన విషమ సంఖ్య ఎంత అంటే 6. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వచ్చి నాకు 6 వచ్చాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇప్పుడు 2013 తీసుకుందాము. సో 2013 - 2002 చేసాము. సో 2013 - 2002 అంటే నాకు దీంట్లో ఉన్న మొత్తంలో ఉన్న విషమ దినాల సంఖ్య ఎన్ని, ఆడ్ డేస్ ఎన్ని అంటే ఇప్పుడు చూద్దాము. సో 2013 - 2002 అంటే నాకు మొత్తం ఉన్న సంవత్సరాల సంఖ్య ఇక్కడ ఎన్ని అంటే నాకు 11 అని నేను చెప్పొచ్చు. సో నాకు ఇక్కడ మొత్తం 11 సంవత్సరాలు ఉన్నాయి. ప్లస్
దీంట్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో కనుక్కుందాము. అంటే ఇక్కడ ఆడ్ డేస్ చూసినప్పుడు 2004 అనేది ఒక ఆడ్ లీప్ ఇయర్, 2008 అనేది ఒక లీప్ ఇయర్, 2012 అనేది కూడా ఒక లీప్ ఇయర్ అవుతుంది. అంటే నాకు ఇక్కడ 2004 ఒక లీప్ ఇయర్, ఎందుకంటే 2004 అనేది 2002 నుంచి 2013 మధ్యలోనే ఉంది కాబట్టి 2004 అనేది ఒక లీప్ ఇయర్, ప్లస్ 2008 అనేది ఒక లీప్ ఇయర్, ప్లస్ ఎక్స్ట్రా ఒక రోజు వస్తుంది, ప్లస్ 2012 కూడా ఒక లీప్ ఇయర్, సో +1 అని వస్తుంది. మొత్తం ఇవన్నీ కూడినట్టయితే నాకు మొత్తం ఎంత వచ్చిందంటే నాకు 14 వచ్చింది. 14 7తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ వచ్చేసి 0 వచ్చింది. కాబట్టి రిమైండర్ దేంట్లో అయితే 0 వస్తుందో అది మనకు సేమ్ క్యాలెండర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2013 అనేది నాకు ఇక్కడ సేమ్ క్యాలెండర్ అయ్యింది. సో ఈ విధంగా 2002కు సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందంటే 2013లో సేమ్ క్యాలెండర్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను 2005, సో ఉదాహరణకి నేను ఒక ప్రశ్న తీసుకుంటాను. సో ఈ ప్రశ్నలో నాకు 2005 క్యాలెండర్ ఎప్పుడు ఒకటేలాగే ఉంటుంది, అంటే 2005 లాగా ఉన్న క్యాలెండర్ మళ్ళీ ఇంకో విధంగా ఎప్పుడు ఉంటుంది, అంటే 2005 క్యాలెండర్ లాగా ఏ సంవత్సరం ఉంటుంది అని చూసుకున్నట్టయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే 2005కు ముందు ఇయర్ వచ్చేసి 2004. సో 2004 అనేది ఒక లీప్ ఇయర్. సో ఎప్పుడైతే మనకి ఇచ్చిన ప్రశ్న వచ్చేసి 2005, సో ఈ 2005 లాగా క్యాలెండర్ ఏ సంవత్సరంలో ఉంటుంది అని అడుగుతున్నాడు. కాబట్టి ఈ 2005కు ముందు ఉన్న ఇయర్ వచ్చేసి లీప్ ఇయర్ కాబట్టి +6 సంవత్సరాలు, అంటే +6 ఇయర్స్, అంటే నాకు ఇక్కడ 2011 అనేది నాకు సేమ్ క్యాలెండర్ వస్తుంది. సో నాకు ఇక్కడ 2011 అనేది నాకు ఇక్కడ సేమ్ క్యాలెండర్ వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే ముందు చూసిన ప్రశ్నలో మనకి వచ్చేసి 2002 సంవత్సరం క్యాలెండర్ ఏ సంవత్సరం క్యాలెండర్ ఒకేలా ఉంటాయని అడిగినప్పుడు 2002కి ముందు క్యాలెండర్ ఏంది అంటే 2001. సో 2002కి ముందు ఉన్న క్యాలెండర్ వచ్చేసి 2001 కాబట్టి ఎప్పుడైతే మనకు 2002 ముందు క్యాలెండర్ లీప్ ఇయర్ కాదో మనకి ఒకటే సంవత్సరం అంటే సేమ్ క్యాలెండర్ రావడానికి మళ్ళీ తర్వాత మనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే మనకి మొత్తం 11 సంవత్సరాలు పట్టింది. కానీ ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్లో అంటే ప్రీవియస్ ఇయర్ అంటే ముందు ఉన్న ఇయర్ వచ్చేసి ఒకవేళ లీప్ ఇయర్ అయితే నాకు మళ్ళీ సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందంటే 6 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఒకసారి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం చేయాలి, 2011 మైనస్ 2005 చేయాలి. అప్పుడు దీంట్లో మొత్తం ఉన్న సంవత్సరాలు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి అంటే ఎన్ని ఎక్స్ట్రా ఇయర్స్ ఉన్నాయంటే నాకు ఇక్కడ మొత్తం 6 ఎక్స్ట్రా ఇయర్స్ ఉన్నాయి. సో దీని మధ్యలో ఎక్కడైనా లీప్ ఇయర్ ఉందా అంటే నాకు ఇక్కడ 2008 అనేది లీప్ ఇయర్, అంటే 2005 నుంచి 2011 మధ్యలో ఉన్న లీప్ ఇయర్ వచ్చేసి 2008 కాబట్టి నేను ఇక్కడ +1 అని యాడ్ చేయాలి. అంటే నాకు ఇక్కడ మొత్తం వచ్చిన రోజుల సంఖ్య ఎన్ని అంటే 7. సో నేను మళ్ళీ దీన్ని డివైడ్ బై 7 చేశాను. అప్పుడు నాకు రిమైండర్ ఎంత వచ్చిందంటే రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి నా ఇక్కడ +6 ఇయర్స్ తర్వాత సేమ్ క్యాలెండర్ వస్తుందంటే 2015కి సేమ్ క్యాలెండర్ ఎప్పుడు అంటే 2011, అంటే 6 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంటే ఇక్కడ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2005 అంటే ఈ సంవత్సరంకి ముందు సంవత్సరం లీప్ ఇయర్ అయితే ప్రతి 6 సంవత్సరాల తర్వాత సేమ్ క్యాలెండర్ వస్తుంది. అదే ఇచ్చిన క్యాలెండర్ వెనక సంవత్సరం కినక లీప్ ఇయర్ కాకపోతే మనకు 11 సంవత్సరాల తర్వాత సేమ్ క్యాలెండర్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చిన క్యాలెండర్ ఒకవేళ లీప్ ఇయర్ అయితే మళ్ళీ సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందంటే అది 28 సంవత్సరాల తర్వాత మనకి సేమ్ క్యాలెండర్ వస్తుంది. అంటే ఈ విధంగా విద్యార్థి పరీక్షకు పోయే ముందే అంటే ఎప్పుడు సేమ్ క్యాలెండర్ వస్తుందంటే ఒకటేమో +6 అని చెప్పాము. +6 ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ ఇచ్చిన ఇయర్కి వెనకటి ఇయర్ కనుక లీప్ ఇయర్ అయితే ప్రతి 6 సంవత్సరాల తర్వాత క్యాలెండర్ వస్తుంది. అదే ఇచ్చిన ఇయర్కి వెనకటి ఇయర్ లీప్ ఇయర్ కాకపోతే ప్రతి 11 సంవత్సరాల తర్వాత లీప్ ఇయర్ వస్తుంది. అదేవిధంగా ఇచ్చిన సంవత్సరం కనుక లీప్ ఇయర్ అయితే మళ్ళీ సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందంటే 28 సంవత్సరాల తర్వాత మనకి సేమ్ క్యాలెండర్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఏంటంటే ఈరోజు మనం చూసిన క్యాలెండర్లో మొత్తం మనం చేసిందంటే మనం ఇక్కడ చేసింది 2 విషయాలు. ఒకటి ఏంటంటే డివైడ్ బై 7. సో డివైడ్ బై 7 ఎందుకు చేశానంటే వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి నాకు ఎన్ని ఎక్స్ట్రా రోజులు వస్తున్నాయో తెలుసుకోవాలి కాబట్టి నేను డివైడ్ బై 7 చేశాను. అదే ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయరా కాదా అని తెలుసుకోవడానికి నేను ఏం చేశానంటే డివైడ్ బై 4 చేశాను. అంటే ఉదాహరణకి మనకి ఇచ్చిన క్యాలెండర్కి డివైడ్ బై 4 చేసినట్టయితే సో ఇచ్చిన సంవత్సరము 4తో పోయినట్టయితే అంటే లాస్ట్ 2 నెంబర్లు కనుక 4తో డివిజిబుల్ అయినట్టయితే నాకు ఏమైందంటే అప్పుడు నాకు అది లీప్ ఇయర్ నాకు అర్థమైంది. అదే ఇచ్చిన శతాబ్దం లీప్ ఇయరా కాదా అని ఎప్పుడు తెలుస్తుందంటే ఇచ్చిన శతాబ్దం లీప్ ఇయరా కాదా అనేది నేను డివైడ్ బై 400 చేసినప్పుడు నాకు ఏమైందంటే ఇచ్చిన శతాబ్దం లీప్ ఇయరా కాదా వచ్చింది. అంటే ఈ విధంగా నేను అది లీప్ ఇయర్ కానివ్వండి నార్మల్ ఇయర్ అయినా కానివ్వండి ఇక్కడ మొత్తం మనం ఈరోజు క్లాస్లో చూసిన ప్రశ్నలు అన్నీ చూసినట్టయితే మనం చేసిందంటే ఎన్ని విషమ దినాలు ఉన్నాయో మాత్రమే కనుక్కోవడం జరిగింది. సో ఇలాంటివి
ఎగ్జామ్స్లో అంటే క్యాలెండర్స్లో ఎలాంటి ఫార్ములాస్ కానీ ఎలాంటివి కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మొత్తానికి ఎన్ని విషమ దినాలు ఉన్నాయో కనుక్కోవడం కనుక తెలిస్తే ఈ ప్రశ్న మనకు ఈ క్యాలెండర్స్ అనే టాపిక్ మనకు చాలా ఈజీ అవుతుంది. చాలా ప్రశ్నలు కూడా చాలా సులభంగా చేయడానికి వీలవుతుంది. సో ఈ విధంగా మనము ఈరోజు టాపిక్లో ఇచ్చిన రోజు ఎలా కనుక్కోవాలి, ఆడ్ డేస్ ఎలా కనుక్కోవాలి, సో లీప్ ఇయర్ అంటే ఏంది, అది ఎలా కనుక్కోవాలో కూడా చూడడం జరిగింది. సో మరో క్లాస్లో మరొక టాపిక్తో కలుసుకుందాం.